అభ్యర్థిగా నిల్చున్నటువంటి అన్నగారైతే మీ పేరు కూడా నేను చెప్పని అవసరం లేదు. మీ అందరికీ తీర్మానం వల్ల మీ అందరూ జాయిన్ అయిన వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆశీర్వదించి మనం అందులో కనుక పంపగలిగితే ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తూ సుపరిచితుడు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయ్యే వరకు కొట్లాడగలుగుతాం. నాకు మిత్రుడు మొదటికెళ్ళి మీరందరూ కూడా ఒక్కొక్కరు సుమారు 100 ఓట్లు చదువుకున్న మేధావులు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఎందుకు మొట్టమొదటి ఇవి చెప్పానంటే, ఈ పాపాల పుట్టలకు వెళ్లే ముందు కొద్దిగా మంచి మాట్లాడుకున్న తర్వాత ఇళ్ళకి వెళ్దామని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ వరంగల్ జిల్లాని మళ్ళేదో ఉద్ధరిస్తా అని చెప్పి బక్కాయిన వచ్చి నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు గతాలు మర్చిపోయినాం అనుకొని మళ్ళా చిలక పలుకులు పలుకుతూ రోడ్ షో పేరట తిరిగిండు. అంటే ఆయన తిరగనే రాత్రికి పొద్దుగాల మర్చిపోతాం అనుకున్నారో ఏందో వరంగల్ జిల్లా ప్రజలు తెలియదు. కానీ ఆయన చెప్పిన మాటలు ఉంటే సిగ్గేస్తుంది మనకి. ఆయనకున్నది లేదో తెలియదు కానీ సిగ్గనిపిస్తున్నది. ప్రత్యేకంగా వరంగల్ జిల్లాని మొన్న కూడా చెప్పిన సభలో 20 ఏళ్ళు వెనుకపోయటానికి కారణం ఇతను అని చెప్పి 11 అంతస్తుల బిల్డింగ్ 15 అంతస్తుల బిల్డింగ్ అని చూపిస్తున్నాడు. దొంగ తీరుగా లోన్ ఎత్తి దాని మీద మహారాష్ట్ర బ్యాంకులో ఎత్తుకొని ఈడ మన ముఖాన 300-400 కోట్లు కొట్టి మిగతా 800 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్ళి రాష్ట్రంలో అందులో కలిపిన వ్యక్తి. అది విత్ ఎవిడెన్సెస్ తోటి మేము లోన్ కాయిదాలు మహారాష్ట్ర బ్యాంకు ఎక్కడిక్కడ కార్పొరేషన్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో బెదిరించి చేసిన పాపాన్ని దాన్ని కూడా చాలా గొప్పగా వివరించుకున్నాడు అతను, సిగ్గులే శరం లేకుండా. ఈడ వచ్చి 3 రోజులు పండుకొని అంటర్ రోడ్లో ఆయన చెప్పిన మాటలు, ఒక్కొక్క మాటలు డబుల్ బెడ్రూమ్ అని, ఈ బెడ్రూమ్ అని, అత్తొస్తే ఏడుండాలి, అల్లుడొస్తే ఏడుండాలి, కళ్ళు తాగాలి, ఇంట్లో కూర్చొని వైఫై కొట్టాలి, ఇన్ని మాటలు చెప్పి ఇన్ని కథలు చెప్పి వెళ్ళిపోయి డల్లాస్ తిరిగి చేస్తా వరంగల్ అని చెప్పి నట్టేట నీళ్ళలో ముంచిన మీరు ఇవాళ మళ్ళా మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా సిగ్గు అనిపిస్తున్నది. ఇవాళ ప్రత్యేకంగా వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసిన చరిత్ర వీళ్ళది అని 100 సార్లు చెప్పిన నేను. అంటే పదే 10 సార్లు మాట్లాడితే వాళ్ళు వచ్చి ఇది చేస్తే ప్రజలు నిజంగానే నమ్ముతారేమో ఆశతోటి. ఎంత దౌర్భాగ్యం అంటే అసలు నిజంగా కూడా ఎన్నడూ కూడా ఇన్నేళ్లల్లా వరంగల్ జిల్లా వెనుకపోయిందని ఇన్నేళ్లలో ఎక్కడ పోలే. పక్క జిల్లాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది కానీ మనకు ఉండదు. ఆ డబ్బులు తీసుకుపోయిన డబ్బుల్ని ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినా బాగుండవు. ఇలా ఎంజిఎంలా ఎలుకలు కొట్టి మనుషులు చచ్చిపోయిన శవాల కాడికి వెళ్ళి ఎలుకలు కొడుతున్నాయని చెప్పి మొత్తుకుంటే సోయి సొక్కి లేదు. దాన్ని రిపేర్ చేయమంటే చేత కాలేదు. అందులో రిటైర్ అవుతున్న రిక్రూట్మెంట్ లేదు. ఆ ఎంజిఎం అనేది చుట్టుపక్కల 10 జిల్లాలకు తల్లి లాంటిది. దాన్ని ఏది ఎంప్లాయ్మెంట్ దాన్ని ఇచ్చేయమని చెప్తే ఒక్క ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయకుండా ఇవాళ కమిషన్ వస్తున్నదని చెప్పి ఈ బిల్డింగ్ కట్టి పెట్టినావు, దాన్ని ఏం చేస్తావో ఇప్పటికి కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో వదిలిపెట్టి పోయినావు. నీ ఆలోచన ఏంది? దానికి దేన్ని కట్టినావు? నీవు నిజంగా కట్టి దాన్ని వరంగల్ జిల్లా చేయాలనుకుంటే చరిత్రగా మిగిలిపోయినటువంటి సెంటర్ జైలు ఒక్క దొంగ మిస్ కాకుండా స్వాతంత్ర సమర యోధులు లాంటి వాళ్ళు ఆ జైల్లో ఉన్నదాన్ని తీసేస్తే ఇవాళ ఇక్కడి నుంచి ఖమ్మం పోవాలంటే పొద్దుగాల వెళ్ళాలి, ఖైదీలను తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ తీసుకుపోయి ఆడ సబ్మిట్ చేసి రావాలంటే ఎంత రిస్క్ తోటి కూడుకున్నది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది నీకు ఆలోచన విధానం లేని దుర్మార్గులు మీరు. సెంటర్ జైలు ఏమైనా పాతబడిపోయిందా? లేదు. హాస్పిటల్కి జాగలేదా?
ఉన్నది. మరి ఇక్కడనే దీన్ని కూలగొట్టి యుద్ధ ప్రతిపక్ష కూలగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటే, మీరు చేసే ప్రతి పని కాళేశ్వరం నుంచి మొదలు పెడితే, సెంటర్ నుంచి మొదలు పెడితే కింది దాకా ఎందులో అయితే కమిషన్లు వస్తాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ వాటి ఉపయోగం ఎంతవరకు ఉన్నది ఎంతవరకు లేదు అనేది ఎక్కడ ఏ రోజు ఆలోచించని దుర్మార్గులు మీరు. దానిని ఇవాళ అడ్డం పెట్టుకొని మీరు మాట్లాడటానికి మళ్ళీ వచ్చి ప్రజలను మోసం చేయడానికి వస్తాను వరంగల్ కంటే ఆ కోపం కసితోటి ఇవాళ ఆయన ఏదో చేసిపోయాడు ఒరగబెడతారనేది ఏం లేదు. సచిన పావును చంపడానికి అంత ఇదే లేదు. కానీ నువ్వు జిల్లాని నాశనం చేసిన వ్యక్తివి మరోసారి చిల్క మాటలు చెప్తా అంటే తట్టుకోలేక ఇవాళ నిజంగా కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి ఇవాళ ఈ జిల్లా నాశనం అయిపోయడానికి కారణమైన వ్యక్తివి నువ్వు వచ్చి చిల్క పలుకులు పడుతుంటే బాధతోటి ప్రజలకు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు వస్తే ఏం చేయాలనేది ప్రజలకు నేను చెప్పని అవసరం లేదు. కేవలం కమిషన్లు 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 కింద ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కింద ఉన్న కార్యక్రమం మొదలు పెడితే మీది దాకా ఇదే దుకాణం పెట్టుకున్నారు. అసలు నిజంగా కూడా వరంగల్ రావాలంటే ఆయన జాగాలుంటే నేను రాకబెట్టాను. ఎందుకంటే అన్ని పాపాలు చేసి ఏ ముఖం పెట్టుకో. కడియం శ్రీహరి గారిని రమణ కొంచెం జరగాలి అటు జరగండి జరగండి జరగన్నా తొందరరా కూర్చో. ఇక బీజేపీ వాళ్ళది ప్రతి ఒక్కటి వరంగల్ జిల్లాకు ఏది ఇచ్చిన దాఖలు లేకపోగా కనీసం నిధులకు అధికారంలో ఉన్నాం 10 ఏళ్ళు ఉన్నాం. కిషన్ రెడ్డి గారు కానీ ఇక్కడ నాయకులు కానీ ఏదైనా తీసుకొద్దామని ప్రయత్నం చేయకపోగా ఉన్నాయి తరలిపోతుంటే కూడా పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ దాంట్లో లేడు, ఏ నాయకుడు కూడా లేడు. ఇలా కాజీపేట లింకులు కానివ్వండి ఏది కానీ మీరు తీసుకురావటం అనేది వదిలిపెట్టండి. నిరాహార దీక్ష చేస్తే వచ్చి నిమ్మరసం తాపియపోయటం ఓ టెంట్ కింద 4 నిమిషాలు కూర్చొని పోయారు. కానీ బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా తీసుకొచ్చి మేము తీసుకొచ్చినామని గర్వంగా చెప్పుకునే దాఖలు లేవు. పోగా ఇవాళ మందకృష్ణ మాదిగ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉండే. బీజేపీకి అరూర్ రమేష్కు ఓటేయమని అడుగుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి తిరుగుతున్నారంటే నిజంగా సిగ్గనిపిస్తున్నది. ఎందుకంటే గత సంవత్సరం కిందనే ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఇదే అరూర్ రమేష్ నా ప్లాట్ కబ్జా చేసిండు నా ప్లాట్ కబ్జా చేసిండు అని చెప్పి నియోజకవర్గం జిల్లా మొత్తం తిరిగాడు. ఇవాళ కబ్జాదారునికే ఓట్లేమని చెప్తున్నారంటే ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం ఎటుపోతున్నాం ఆత్మ పరిశీలన చేసుకోండి. అవకాశవాదతనం కాదు, ఆత్మ పరిశీలన చేసుకోండి. దీంట్లో కబ్జా పెట్టిన దాంట్లో ఇదే బీజేపీ వాళ్ళు ధర్నా చేసిండు అరూర్ రమేష్ గారి ఇంటి ఆఫీస్ కాడకు రోడ్లు కబ్జా పెట్టిందని. అక్కడ ఇది లేదు వాళ్ళు వేయాలి ఓట్లు వేయమని చెప్పి అడుగుతుంటే మరి ఎక్కడ ఎవరికి చేయాలి? ముఖ్యంగా వరంగల్ జిల్లా పట్టణ ప్రజలకు వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఇవాళ నిల్చున్న ముగ్గుర్లలో ఎవరు నిజాయితీ పరులు, ఎవరి మీద ఎలిగేషన్స్ లేవు, కరప్ట్ ఎలిగేషన్స్ కానీ ఏవి లేవు మీరు ముఖ్యంగా గమనించండి. రాముని పేరు చెప్పో, లేకపోతే ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టో, లేకపోతే అవకాశవాదతనాల కోసం కులాలను మతాలను అడ్డం పెట్టుకోనో ఓట్లు అడిగే వాళ్ళని రానివ్వకండి. వరంగల్ జిల్లా గత 10 ఏళ్ళు వీళ్ళు చేయలేనిది 4 నెలల్లో ఏ విధంగా చేసుకుంటూ పోతున్నామో ఐక్యంగా ఎమ్మెల్యేలు అందరం కలిసి వరంగల్ జిల్లా భవిష్యత్తుని 20 ఏళ్ళు వెనుకబడ్డ దాన్ని 30 ఏళ్ళు ముందుకు తీసుకుపోయటానికి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అందరం కలిసి వారిని చేయాలి అడగటం జరిగింది. ప్రత్యేక దృష్టి పెట్టండి అని, దత్తకు తీసుకోమని చెప్పి అడగటం జరిగింది. దానికి మొన్న ప్రజల సమక్షంలో సుమారు 75 నుంచి 80 వేల మంది సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించి మేము అడిగిన వాటన్నిటికీ రియాక్ట్ అయ్యిందో మీరు అందరూ చూసిండ్రు, ప్రజలు కూడా చూసిండ్రు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అభివృద్ధి నిరోధకులని మళ్ళా తీసుకొస్తే
మళ్ళీ 10 ఏళ్ళు వెనుకకు పోతాం. కనీసం పార్లమెంట్లో ఒకసారి మాట్లాడే అవగాహన ఉన్నది. ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడిన వీళ్ళు పార్లమెంట్ అంటే సమస్యల మీద హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలన్నీ రావాలి. వాటిని దృష్టి పెట్టుకుని మాట్లాడే ఇది ఉండాలి. అవతల వాడిని కన్విన్స్ చేసే ఇది ఉండాలి. అసెంబ్లీనే బలగొట్టిరు మీరు, ఇక ఆడబోయి ఏం చేస్తారు అనేది గమనించాలి. రావాల్సిన నిధుల గురించి సబ్జెక్టు మీద అవగాహన ఉండి తీసుకురావాల్సిన పార్లమెంటు ఆడికి పంపించేటప్పుడు మరి చదువుకున్న కావ్య గారు అన్ని భాషలు మాట్లాడగలుగుతారు, అవగాహన ఉన్నది. నలుగురికి పాఠాలు చెప్పిన పంతులు గారి కుమార్తె, ఇన్ని అర్హతలు ఉన్న వీరిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఆమె కూడా పాఠాలు చెప్తున్నారంట, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. సో ఏదేదేమైనా పట్టణ పరిధిలో ముఖ్యంగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, సెంటిమెంట్లకు కడుపులు నిండయి రాముని పేరు చెప్తే ఓట్లకు బానిస కాకండి. సెంటిమెంట్ తోటి రాముని పేరుతోటి ప్రతి ఇంట్లో రాముని పూజిస్తాం. మేము మళ్ళా చెప్తున్నాం, నా మెడల రాముడు ఉన్నాడు. ప్రతి ఒక్కరు రాముని పూజించే వ్యక్తులం, దేవుణ్ణి పూజించే వ్యక్తులం, ఒక క్రమశిక్షణకు ఎదిగిపోయే వ్యక్తులం. చెప్పిన చేసేది ఏవి లేక రాముని పేరు చెప్పుకొని, కాశ్మీర్ పేరు చెప్పుకొని, పంజాబ్ పేరు చెప్పుకొని, వీటి పేరు చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తాను. పట్టణ ప్రజలు జాగ్రత్త. మీరు మెజార్టీ ఇవ్వండి. మీరు ఏది చెప్తే అది సీఎం గారి దగ్గర తెచ్చి చూపించే బాధ్యత నేను తీసుకుంటా. నన్ను ఎంతైతే మెజార్టీతో గెలిపించిండ్రో అంతకంటే డబుల్ మెజార్టీ తీసుకొస్తా అని ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మీ మీద నమ్మకంతో గర్వంగా చెప్పడం జరిగింది. మీరు డబుల్ మెజార్టీ చూపియండి. నేను ప్రతి ఒక్క సమస్యని హనుమకొండలో, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో రాత్రి పగలు కష్టపడిన నేను మీ సమస్యలు పరిష్కారం చేస్తా. దానికి తోడు తీన్మార్ మల్లన్న, వారు మాట్లాడే ప్రతి మాట ఇవాళ ప్రతి తండలో కాదు, ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా తీన్మార్ మల్లన్న తెలియని వ్యక్తి లేడు. ప్రతి సమస్యని మేము అందరం కలిసి ప్రభుత్వంలో ఉన్న మేము రేవంత్ అన్న దగ్గర కొట్లాడి మేము సమస్యల పరిష్కారానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా మేము కొట్లాడతా అని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నా. కానీ ఒకటే భయం అవుతుంది నాకు, పట్టణంలో చదువుకున్న మేధావులు చాలామంది తక్కువ ఓట్లు వేయటానికి వస్తుంటారు. మీరందరూ ఓట్లు వేయటానికి ముందుకొచ్చి అభివృద్ధి చేసిన వారికి ఓటేసటానికి ముందుకు రావాలని మీ ద్వారా ప్రత్యేకంగా కోరుతున్నా. ప్రాంతీయ తత్వాలకు, కులాలకు, మతాలకు వీటికి అడిక్ట్ కాకుండా వారు ఇచ్చే ప్రతిది కూడా ఒక అనిస్థీషియా ఇచ్చి కోసే విధంగా ఉంటుంది. మోదీ ఛాయ్ వాళ్ళ ఛాయ్ అమ్మిండు, ఛాయ్ అమ్మితే ప్రధానమంత్రి ఆయన. ఛాయ్ ఎక్కడ అమ్మిండు, ఎవరికి అమ్మిండు, ఛాయ్ అమ్మితే ప్రధానమంత్రి అయితే అందరు ప్రధానమంత్రులు అవుతాం. అందరూ ఇవన్నీ ఎందుకు పెట్టుకుందాం, ఈ దుకాణం ఛాయ్ దుకాణంలో పెట్టుకుందాం ఇవాళ అంటే వారు లక్షల కోట్ల రూపాయలు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇచ్చి వారి ద్వారా సోషల్ మీడియాను పెట్టించి సోషల్ మీడియాలో నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. దాన్ని గమనించాలి. మొన్న బాండ్స్ ఇష్యూలో తేటతెల్లం అయిందనేది మనం గమనించాలి. 26,000 కోట్ల రూపాయల బాండ్స్ ఒక బీజేపీకి వచ్చిందంటే ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చిన కాడికెళ్ళి పాలించిన మేము అన్ని పార్టీలు కలిస్తే కూడా 1,200 కోట్లు కాలే, 12,000 కోట్లు. ఇది ఒక్కటి చాలు వాళ్ళ యొక్క కుంభకోణాలకు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దొంగలు ఎలక్షన్ రాగానే మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేరి మళ్ళీ 4 వాగ్దానాలు చేసి 4 మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మార్పు అనేది వరంగల్ జిల్లాలో మొదలైంది. మార్పు 4 నెలల్లో మీరందరూ చూసినరు. మేము గర్వంగా ఇయ్యాలా, ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉన్నది. ఈ 4 నెలల్లో మేము గెలిపించినందుకు చేసి చూపించడం కాబట్టి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి, కడియం కావ్య గారికి,
తీర్మాల్ మన్నన్న గారికి ఓటేసి ఆశీర్వదించి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు తీర్మాల్ మల్లన్న గారు కూడా 2 నిమిషాలు